కావాల్సిన వస్తువులండి. ఉప్మాకి కావాల్సిన పదార్థాలండి. సుజ్జీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్ తోటి, గట్టిగా చేసుకునే వాళ్ళైతే కొంచెం గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి. కొంచెం మెత్తగా కావాలనుకున్న, లూజుగా కావాలనుకున్న వాళ్ళు 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. దీంతో ఏ గ్లాస్తో మనమైతే రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి. దానికి కావాల్సిన పదార్థాలు: తాలింపు కోసం అండి, తాలింపు దినుసులు, కొద్దిగా జీడిపప్పు, ఉల్లిపాయలు, అల్లము, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి, నూనె, నెయ్యి, కావాల్సినంత. నెయ్యి ఆప్షన్ అండి. ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఒక స్పూను నెయ్యి అండి. ఆయిల్ వేడైందండి. దాంట్లో ముందుగా తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక అల్లం వేసుకోవాలండి. జీడిపప్పు, మనకు వేగుతుంటే జీడిపప్పు, అల్లం వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా వేసుకోవాలి కొంచెం దూరగా. ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి ఎక్కువ వేగకూడదండి, దోరగా వేగాలి. పెద్ద ఉల్లిపాయ ఎక్కువ వేగితే, ఎర్రగా వేగితే టేస్ట్ ఉండదు ఉప్మా. నేను ఏదైతే తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోసుకుంటున్నాను. రుచికి తగ్గ సాల్ట్ అండి. నీళ్ళు తెల్లినాయండి. ఎక్కువసేపు తెల్లకూడదండి ఉప్మాకి. ఫస్ట్ పొంగుకే వేసేయాలి. రవ్వ పోసుకుంటూ తిప్పాలా, గడ్డలు రాకుండా తిప్పాలా. ఈ విధంగా తిప్పుకుంటూ రవ్వ వేసుకోవాలండి. నిదానంగా సిమ్లో పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటూ చేయాలి, లేకపోతే గడ్డలుగా కుదపులుగా ఉండిపోతుంది. ఉప్మా అయిపోయిందండి. ఇంతే, దించేసుకోవడమే. వెసరు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉప్మా, బొంబాయి రకం ఉప్మా అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.